అధికారి గౌరవ కలెక్టర్ గారికి స్వాగతం. ఒకేసారి ఇచ్చి ఒక ఫోటో దిగుదాం, కొద్దిసేపు వెయిట్ చేయండి అని వాళ్ళ డిక్లరేషన్ వెళ్ళిపోయి మళ్ళీ లాబీ ఇవన్నీ ఎంతో చేస్తూ ఉంటారు. సో అన్ని వార్డులు అయినాకనే మీకు రిజల్ట్ డిక్లరేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి. ఈ క్యాండిడేట్ వెంట ఒక జోనల్ ఆఫీసర్, ఒక రూట్ ఆఫీసర్, సెక్యూరిటీ కోసం. ఇప్పుడు రిసెప్షన్ టైంలో మన ఫస్ట్ పేజ్లో చూసింది ఏంటంటే మొత్తం జోన్ అయ్యేంత వరకు లేట్ అవుతుంది. కొన్ని ఏమో ఎక్కువ టైం పడుతున్నాయి, కొన్ని తక్కువ టైం పడుతున్నాయి. ఒకవేళ సెక్రటరీ ఉంటే వచ్చేయమని చెప్తాను సార్. బస్ సార్ వీళ్ళు రిసీవ్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా రిసీవ్ చేసుకుంటే. బట్ వేరే కొన్నిట్లో 10 వార్డ్స్ 12, 14 వార్డ్స్ ఉండి వేరే చిన్న చిన్నవి ఉంటే అయిపోతే ఒకవేళ సెక్రటరీ ఉండి రూట్ సరిగ్గా తెలిస్తే వచ్చేయమని చెప్పి. రూట్ వల్ల వాళ్ళందరూ వచ్చే వరకు వెయిట్ చేయాలంటే కష్టమవుతుంది. వెళ్ళేటప్పుడు ఓకే మనకు టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్వాలేదు, వచ్చేటప్పుడు అంత టైం ఉండదు. బ్యాలెట్ పేపర్ చూసుకున్నారు, బ్యాలెట్ పేపర్ చెక్ బ్యాలెట్ పేపర్స్ వార్డు వైపు ఆ రోజుకి కూడా చెప్పినాను. డైరెక్ట్ వచ్చి పెట్టింది ఫస్ట్ స్పెషల్ కౌంటర్దే వచ్చి తీసుకున్నాం సార్. మిగిలిన అక్కడ పిల్లలతో పంపించిన విలేజ్ వైజ్ వార్డ్ వైజ్ కూడా రాసి దాన్ని స్టిక్కర్ వేసి ఆన్నే పెట్టి. హలో, ఇంకా 2 బస్సెస్ దాంట్లో 3 మొత్తం రోడ్లో 3 ఉన్నాయి. బస్సు వాళ్ళు ఎక్కేసిండ్రు, మెటీరియల్ అంతా చెక్ చేసుకున్నారు. అన్ని బ్యాలెట్ పేపర్స్ అన్ని క్యాండిడేట్స్ ఉండాలా, +1 ఉండాలా. సో అది చెక్ చేసుకునే కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఏమైందంటే వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ 4 ఉంటే అక్కడ కూడా సింబల్స్ 4 ఉంటే కూడా సేమ్ అనుకున్నారు వాళ్ళు.